అట్లా మనం ఒక 2-3 మంత్స్ వాళ్ళకి అలవాటు చేసిన తర్వాత ఒకవేళ లాంగ్ రన్లో వీళ్ళు అలవాటు పడిపోతారు కదా, అప్పుడు ఏదైనా అమౌంట్ అని అంటే వాళ్ళు 100 ఇస్తారు. నిజం చెప్తున్నా, ఏ ఎమ్మెల్యే లేదు, ఏ కార్పొరేటర్ లేదు, ఏ లీడర్ ఏం లేదు. ఈ చెత్తలు ఈ నెల ఈ డైనీస్లు అన్ని పారుతున్నాయి రోడ్ల మీద. మా ప్రాబ్లంలు చూసుకుంటాం. నమస్తే అందరికి, వినబడుతుందా నా వాయిస్? ఆఫ్ చేసాం. డిప్యూటీ కమిషనర్గా సంతోష్ నగర్ సర్కిల్లో మనకి స్లమ్ ఏరియా ఏదైతే వాంబే కాలనీ ఉంది, ఇది చాలా రోజుల నుంచి ప్రాబ్లం ఉందని మా శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్స్, ఎస్ఎఫ్ఏలు, ఏఎంఓహెచ్లు, ఎస్ఎస్లు అందరు చెప్తున్నారు. సో ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఫస్ట్ వెహికల్ అనేది ప్రొవైడ్ చేయాలి. స్లమ్ టీమ్ వస్తుంది, జిహెచ్ఎంసీ మా సర్కిల్ నుంచి మన వర్కర్స్తోని మ్యాక్సిమం వీలైనంత చెత్త కూడా రిమూవ్ చేసేస్తాం. తర్వాత బ్లీచింగ్ అవన్నీ కూడా హెల్త్ అండ్ హైజీన్ మెయింటైన్ చేయండి, ఎందుకంటే అంత లార్జ్ చెత్త అక్యుములేట్ అయిపోతుంది, వాళ్ళకి హెల్త్ కండిషన్స్ కూడా ప్రాబ్లం కాకుండా. సో ఇంకోటి ఏంటంటే ఎస్టిమేషన్ అనేది మీరు రిప్రజెంటేషన్ పెట్టండి. మీ రిప్రజెంటేషన్ని బట్టి ఎన్ని బ్లాక్లు ఉన్నాయి, ఎన్ని బ్లాక్ల మధ్య ఎంత విడ్త్ అంటే ఎంత వెడల్పు ఉంది, ఎంత పొడవు ఉంది, ఎంత డ్రైనేజీని మనము రెక్టిఫై చేయాలి, స్లాబ్ వేయాలి. వీళ్ళు అన్నట్టు అక్కడ స్లాబ్ వేసింది చూడండి, అక్కడ చెత్త వాళ్ళలేదు, ప్రజలకు కూడా వేయబుద్ధి కాదు వాళ్ళకి కూడా. సో అది చేయడానికి మీరు ఎస్టిమేషన్ ఇవ్వండి. ఇంత డెవలప్మెంటల్ వర్క్ చేస్తున్న జిహెచ్ఎంసీ ఒక 3-4 కోట్లు బాంబే కాలనీకి ఇవ్వడం తప్పైతే కాదు నాకు తెలుసు. వాటర్ సర్వీస్ అనేది హెచ్ఎండబ్ల్యూఎస్ ఉంది, వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకుంటే తప్ప కంటామినేషన్ వాటర్ కాదు. అది స్పెషల్గా హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి గారికి ఇవ్వండి వాటర్ మేనేజ్మెంట్. ఆ సంప్ అంతా కూడా మొత్తం లీకేజ్ అయిపోతుంది, డ్రైన్ వాటర్ అంతా కూడా మిక్స్ అవుతుంది దాంట్లో. అందుకే వాళ్ళకి వచ్చే వాటర్ అనేది డర్టీ వాటర్ వస్తుంది. రేపటి నాడు ఇవాళ ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇది వింటర్ సీజన్, మీకు రైనీ సీజన్లో చాలా డయేరియా కేసెస్ వస్తాయి, ఫీవర్ కేసెస్ వచ్చేస్తాయి. రైనీ సీజన్లో అన్ని కేసెస్ అనేది స్టార్ట్ అయిపోతాయి ఈ వాటర్తో. ఇది మీరు పొలిటికల్ పార్టీ తరఫున మీరు చేయాల్సింది, మేము కంపల్సరీ చేస్తాం. 3 ఆటోస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వండి అని నేను కమిషనర్ సార్కి ఇవాళ లెటర్ ఫార్వర్డ్ చేసేస్తాను. సో నేను వెళ్ళినప్పుడు కూడా నేను పర్టికులర్గా చూపించి సార్కి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. నా తరఫున నేను చేయాల్సింది 100% నా ఎఫర్ట్స్ పెడతాను. థ్యాంక్ యూ. ఇప్పుడు తీసేసిన తర్వాత మనం మాత్రం కాలనీ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వరకు సహకరిస్తున్నారు, కానీ సెకండ్ థర్డ్ ఫ్లోర్ వాళ్ళు కిందికి దిగి వేయడానికి ఒకవేళ విసుగో అనుకుంటే మాత్రం ఇది ఎప్పటికీ ఉంటుంది. మీరు మారితే అందరం అనేది చేంజ్ తీసుకురావడానికి సపోర్ట్ ఇస్తాం. మీ కాలనీ వాళ్ళలో మార్పు లేకపోతే మనం చేంజ్ చేయడానికి ఏం చేయలేము. సో ఇప్పుడైతే ఆ చెత్త ఆటోలను ఇంప్లిమెంట్ చేసి అప్పుడు స్టార్ట్ చేసి అవేర్నెస్ అనేది గట్టిగా మనము ఒక బ్లాక్ టు బ్లాక్ అవేర్నెస్ చేద్దాం. ఓకే, ఆటో ప్రొవైడ్ చేయడానికి 100% నేను లెటర్ ఇవాళ ఫార్వర్డ్ చేసేస్తాను, ఎఫర్ట్స్ పెడతాం. మీ నుంచి కూడా వెళ్ళి కమిషనర్ సార్ని కలవండి, సార్ కంప్లీట్ మీకు సపోర్ట్ ఇస్తాడు. ఎందుకంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఆటోలు నడుస్తున్నాయి, ఈఎంఐ కూడా గవర్నమెంట్ జిహెచ్ఎంసీ కడుతుంది ఆటోలకి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సార్ ఇవ్వడానికి పెద్ద క్వశ్చన్ కాదు. సార్ తలుచుకుంటే 3 ఆటోలు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాం. మోస్ట్ స్లమ్ ఏరియా ఇది కాబట్టి ఇస్తారు. థ్యాంక్ యూ. ఆటోతో పాటు మేడం బిల్డింగ్ కి ఒక డ్రమ్ లాంటిది ఒకటి ఇవ్వండి మేడం. ఎందుకంటే ఒక డ్రమ్ లాంటిది ఒకటి ఇవ్వండి. రెండోది ఇక్కడ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో మేడం దానికి స్టాఫ్ పెంచండి. ఎందుకంటే అదే స్టాఫ్ తోటి మాకు వర్కౌట్ అవుతలేదని గత సంవత్సరాల నుంచి వేణు గారు మాకు చెప్పడం జరుగుతుంది. అదే కారణంతో ఏంటంటే మాకు 4 ఉన్న స్టాఫ్ తోటి మేము ఎంత పని చేయలేము, ఈ స్లమ్ ఏరియాని మేము చేయలేమని గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. స్టాఫ్ పెంచండి. ఇంకోటితో పాటు స్పెషల్ డ్రైవ్ కింద ఈ కాలనీని స్పెషల్ డ్రైవ్ కింద తీసుకొని గత 5-6 సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరు చూసినారు, మీరు కళ్ళతో చూసినారు, ఆ చెత్త మొత్తం మా హైట్ వరకు ఉంది. అది అంతా తీయాలంటే అంత సామాన్యంగా వీళ్ళతో కూడా వర్కౌట్ అవ్వదు. అది మీరు చెప్పిపోతున్నారు మేము కొంచెం తీస్తాము, అది ఫోటోల వరకే పరిమితం అవుతుంది, అది సోషల్ మీడియా వరకే పరిమితం జరిగిపోతుంది. అది కానీ అది పూర్తిగా పరిష్కారం కావట్లేదు. ఆ చెత్త అట్లనే ఉండిపోతుంది. ఆ చెత్త మొత్తం క్లీనెస్ చేయాలంటే స్పెషల్ డ్రైవ్ కింద కూడా జిహెచ్ఎంసీ నుంచి మీ చేతిలో ఎంతవరకు సహకారం అందుతుందో ఆ సహకారం పూర్తిగా పెట్టేసి ఎఫెక్ట్ పెట్టేసి అది మొత్తం తీసేసిన తర్వాత మీరు చెప్పినట్లు సిసి రోడ్ ఏర్పాటు చేయాలి. సిసి రోడ్ పోయినసారి మేము
ప్రాజెక్ట్ కాస్ట్ 1 crore వరకు చేశాము. ఆ 1 crore ని ఇప్పుడు మీరు చేసిన అది పెరిగిపోతుంది, 2 and 3 crores అవుతుంది. అది ఎఫెక్ట్ ఇదే సిచ్యువేషన్ లా 1 month ఇంకా 15 days లా అందరినీ కూర్చోబెట్టుకొని ఆ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది చెయ్యాలంటే మనం ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ చెత్తని క్లీన్ చేసి చూపించాలి. ఈ చెత్తను మొత్తం క్లీన్ చేసేసినాము. మళ్ళీ మాకు రిపీట్ కాకుండా కావాలంటే మీరు కంపల్సరీగా మాకు సీసీ రోడ్ ఏర్పాటు చేయాలి. చేస్తేనే మాకు ఇక్కడ జరుగుతుంది అని చెప్తేనే కానీ అవుతుంది. కాబట్టి ఇది ఒక్కటి మీరు స్టాఫ్ పెంచండి. స్పెషల్ డ్రైవ్ కింద ఇది చేయండి. ఇది చేస్తేనే పరిష్కారం. థ్యాంక్ యూ చేయాలని కోరుకుంటున్నాము.